హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్కి హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఎలా పెట్టాలి, ఎక్కడి నుండి తీసుకోవాలి, సో హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం వల్ల యూజ్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ విషయం. సో కొత్త క్రియేటర్స్ కోసం అండి. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు ఉంటే చూడండి, ఓకేనా. సో ఎక్కడి నుండి హ్యాష్ ట్యాగ్స్ అనేది తీసుకోవాలి అనేది చెప్తాను. సో 1-2 టైప్ చేయడం అంటే ఈజీ, కానీ 500 600 ఇలా అన్నీ టైప్ చేయమంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. సో అందుకోసం మనం కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుందండి. సో దానికోసం ఒక వెబ్సైట్ అయితే ఉంది. సో పెద్ద పెద్ద క్రియేటర్స్ అయితే యూజ్ చేస్తారు ఈ వెబ్సైట్ని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్, సో ఇవన్నీ కాపీ పేస్ట్ చేసినవి. అలాగే ఇందులో చూసారు కదా, ఇగో హ్యాష్ ట్యాగ్స్, ఇవన్నీ టైప్ చేయమంటే చాలా కష్టంగా ఉంటుంది. సో 500 హ్యాష్ ట్యాగ్స్ కాబట్టి సో ఇవి కాపీ పేస్ట్ చేశాను. సో ఎక్కడి నుండి తీసుకున్నాను ఇప్పుడు చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ముందుగా గూగుల్ ఓపెన్ చేయాలి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ rapidtags.io అనేది టైప్ చేస్తే మనకు ఫస్ట్లోనే ఒక లింక్ అయితే వస్తుందండి. సో యూట్యూబ్ ట్యాగ్స్ జనరేటర్ అని. సో దాని మీద క్లిక్ చేయాలి. సో ఒక వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. సో ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనం నేను ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ గురించి కాబట్టి, అంటే వీడియో జనరేట్ అవ్వడానికి కాబట్టి నేను ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఏం కావాలనుకుంటున్నానో అది, అంటే హౌ టు గెట్ మోర్ వ్యూస్ అనేది అయితే టైప్ చేశాను. సో మీరు ఏ వీడియో అయితే చేశారు దానికి సంబంధించిన ఏ హ్యాష్ ట్యాగ్స్ కావాలనుకుంటున్నారో అది ఇక్కడ చేయాలి. సో హౌ టు కుక్ ఫుడ్, ఇలాంటి ఏవైనా సరే ఇక్కడ టైప్ చేసుకోవాలి. చికెన్ వండితే హౌ టు కుక్ చికెన్, సో హౌ టు ప్రిపేర్ చికెన్, సో ఇలా అండి. సో ఇక్కడైతే మనకు హ్యాష్ ట్యాగ్స్ అయితే వచ్చేసాయి. ఆ పక్కన టైపింగ్ పక్కన సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి, హ్యాష్ ట్యాగ్స్ అయితే వస్తాయి. అలాగే కిందకి స్క్రోల్ చేస్తే కాపీ అనేది వస్తుందండి. సో దాన్ని మనం డబుల్ ట్యాప్ చేయాలి. సింగిల్ ట్యాప్కి కాపీ అవ్వదు, డబుల్ ట్యాప్ చేస్తే కాపీ అవుతుంది. సో దాని నుంచి బ్యాక్ వచ్చేసి మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఛానల్లోకి అయితే లాగిన్ అవ్వాలండి. సో ఇక్కడ మనం www.youtube.com అనేది అయితే టైప్ చేయాలి. సో అలా టైప్ చేయడం వల్ల మన ఛానల్ అనేది అక్కడ వస్తుంది, ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చెక్ చేశానంటే, పైన మనకు 1 2 3 సింబల్స్ కనిపిస్తున్నాయి కదా. సో అక్కడ ఆల్రెడీ మనం ఏవైనా ఓపెన్ చేస్తే అక్కడ ఉంటాయి కదా. సో ఉందేమో అని చూసాను, కానీ లేదు. సో ఇక్కడ నేను టైప్ చేశాను, వచ్చేసింది. సో ఇక్కడ లాగిన్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇలా లాగిన్ అయితే అయిపోవాలి. సో ఇది వచ్చేసి మనకు యూట్యూబ్ డాష్బోర్డ్లోకి అయితే లాగిన్ అయితే అవుతుందండి. అంటే కంప్యూటర్లో ఎలా అయితే ఉంటుందో అలా మనకి ఫోన్లోనే లాగిన్ అవ్వచ్చు. సో ఈ లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా మన ఛానల్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, తెలియని వాళ్ళ కోసం ప్లీజ్. అండ్ వీడియోని ఇస్తే లైక్ చేసి షేర్ చేయండి. సో హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టాలి అనేది తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో ఇక్కడ కంటెంట్ అనేది ఉంది కదా, మన సింబల్ ఉంది కదా, మన ఫోటో, ఛానల్ నేమ్ ఫోటో, దాని కింద కంటెంట్ అనేది ఉంటుంది. సో సెకండ్ది కంటెంట్ అనేది ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేయాలి. సో ఇలా మన వీడియోస్ అయితే వస్తాయి. సో నేను ఇక్కడ ఫస్ట్ ఒక వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇది బాసర టూర్ అనేది. సో ఈ వీడియోకి హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టాను అనేది మీకు చూపిస్తాను. సో ఇందాక చూపించాను కదా, సో ఎక్కడి నుండి పెట్టాను, ఎలా పెట్టాను అనేది, ఎక్కడ పెట్టాలి అనేది కూడా చూపిస్తాను. సో ఆ వీడియో మీద క్లిక్ చేస్తే ఆ వీడియో అయితే మనకు డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి వీడియోవి. సో వీడియో ఎలా ఉంది, సో ఏమేమి మనం ఇందులో పెట్టుకోవచ్చు, ట్యాగ్స్ ఎలా పెట్టాలి అనేది. సో ఇక్కడ పైన స్క్రోల్ చేస్తూ వెళ్ళాలి. స్క్రోల్ చేసినప్పుడు కింద మోర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందండి. సో మోర్ అనే ఆప్షన్ కనిపించినప్పుడు దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ లాస్ట్లో ఉంది చూడండి, బ్లూ కలర్లో ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇంకా కింద ఆప్షన్స్ అయితే వస్తాయి చాలా. సో వాటిని కూడా మనం సెట్ చేసుకోవచ్చండి. సో దాంట్లో కొన్ని సెట్టింగ్స్ కూడా కొన్ని ఆప్షన్స్ కూడా వస్తాయి. వాటిలో మనకు
యూస్ అవుతాయి అనేవి మనం చూస్ చేసుకోవచ్చు. అవి టెక్ ఛానల్ చూస్ చేసుకోండి. సో ఇక్కడ నేను ట్యాగ్స్ అనేది చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ట్యాగ్స్ అనేది ఉంది చూసారా, జూమ్ చేశాను. సో ఇక్కడైతే మనం కాపీ పేస్ట్ అయితే చేయాలి. మనం అక్కడ కాపీ చేసాం కదా, ఇక్కడైతే మనం అది పేస్ట్ చేయాలండి. సో పేస్ట్ చేసినప్పుడు ఇలా అయితే మనకు వస్తాయి. సో అవి 500 అయితే ఉండవు, ఒక 20 ఆర్ 10 అలా తక్కువ ఉంటాయి. అలా తక్కువ ఉన్నప్పుడు మనకి ఏదైనా కావాలి అనుకుంటే హ్యాష్ట్యాగ్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ సేవ్ అనేది ఉంది కదా, పైన స్క్రోల్ చేస్తే సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఇదిగోండి. సో ఇదైతే మనకు బ్లూ కలర్లో వస్తుంది మనం కాపీ పేస్ట్ చేసిన తర్వాత. ఆల్రెడీ నేను పేస్ట్ చేసి ఓకే చేశాను కాబట్టి నాకు రాలేదు. సో మీకైతే ఎనబుల్ అవుతుంది, మీరైతే సేవ్ చేసుకోండి. ఇంతే అండి వీడియో. ఇది వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్.